హౌస్లో ఈరోజు బిగ్ బాంబ్ కాదండి, బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మన బిగ్ బాస్. అదేంటంటే కాస్త స్టార్టింగ్లో హ్యాపీగా అనిపించినా కూడా తర్వాత కాస్త క్రూషియల్గా చేశారు ఈ టాస్క్ని. అయితే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక కాల్ మనకు వస్తుంది. బిగ్ హౌస్లో ఒక కాల్ ఫోన్ ఉంటుంది. మరి కాల్ చేసిన వాళ్ళని ఎవరికితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు టక్కున గుర్తుపట్టి కనుక ఆ కాలర్కి ఇస్తే ఆ కాల్ ఆ కాలర్తో మాట్లాడొచ్చు. ఓకే. అయితే ఫస్ట్ ఎవరికి వచ్చింది కాల్? అర్చనకు వచ్చింది. చక్కగా వాళ్ళ అమ్మ కాల్ చేశారు అర్చనకి. అర్చన సడన్గా వాళ్ళ మదర్ వాయిస్ ఇన్ని రోజుల తర్వాత వినేసరికి షీఈ్ లైక్ వావ్, అమ్మ అమ్మ ఎలా ఉన్నావు, టైంకి మందులు వేసుకుంటున్నావా, తనయ్య బాగున్నాడా, సంతోష్ బాగున్నాడా, నాన్న ఎలా ఉన్నారంటూ ఒకటే ప్రశ్నల వర్షం కురిపించింది. అండ్ ఎంత సంతోషంగా మాట్లాడిందంటే అమ్మతో మాట్లాడుతున్నాను అమ్మ 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 అని. ఇన్ని రోజులు పిలువని పిలుపులన్నీ ఒకటేసారి పిలిచినట్టుగా అర్చన అంత సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఇక మళ్ళీ వెంటనే కాల్ వస్తుందేమో అని అనుకుంటే ఆహా అలా రాలేదు. మళ్ళీ బిగ్ హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరైతే లాస్ట్ కాల్ మాట్లాడారో వాళ్ళు అక్కడే ఫోన్ దగ్గరే ఉండాలి. నెక్స్ట్ కాల్ అర్చన ఎత్తింది. అయితే కాల్ చేసింది ఎవరో తెలుసా? శివబాలాజీ వాయిస్ మధుమిత. మధుమిత వాయిస్ విని కూడా శివబాలాజీ చాలా మధు చెప్పు ఎలా ఉన్నావు, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు. షో ఎలా అవుతుంది, నా గురించి ఏమనుకుంటున్నారు అన్నట్టే. షో ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా వస్తుంది, మంచి రెస్పాన్స్ ఉంది, జనాలు చాలా బాగా చూస్తున్నారు, బాగా ఫాలో అవుతున్నారు, నీ కోపంని ఎక్కువగా ఇష్టపడుతున్నారంటూ కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తుంది శివబాలాజీ మీద తన వైఫ్ మధుమిత. ఇక శివబాలాజీ వావ్ సూపర్ అంట, షో సూపర్ అంట అంటూ హ్యాపీగా బయటకు వస్తాడు. ఇక మళ్ళీ కాసేపు అయ్యాక కల్పనకి కాల్ వస్తుంది. శివబాలాజీ ఫోన్ ఎత్తి ఆవిడ ఎవరో కల్పన వాళ్ళ అమ్మ ప్యూర్ తమిళ్లో మాట్లాడేసరికి ఇక తమిళ్ మాట్లాడేది కేవలం కల్పన గారే కదా బిగ్ హౌస్లో. సో చాలా ఈజీ అయిపోయింది వాళ్ళ వాయిస్ గుర్తుపట్టడం. సో కల్పన గారు ఎంత ఎమోషనల్ అయిపోయారంటే, ఎంత ఏడుపు వచ్చేసిందంటే తనకి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ తర్వాత వాళ్ళ డాటర్ వాయిస్ వినేసరికి ఎంత అంటే ఎలా ఏడ్చిందంటే, నాకు తెలిసి టీవీ సెట్ల ముందు కూర్చున్న వాళ్ళు కూడా తెగ ఏడ్చేస్తుంటారు. అయ్యో పాపం వీళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ పేరెంట్స్ని పిల్లల్ని ఇంట్లో వాళ్ళని ఎవరిని కలవట్లేదే అన్న బాధ అందరూ కూడా టీవీ సెట్ల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫీల్ అయ్యి బాధతో ఇంకా ఇంట్రెస్ట్గా ఇవాళ ఎపిసోడ్ చూశారు. ఆ తర్వాత ధనరాజ్ మాట్లాడారు వాళ్ళ వైఫ్ తోటి. వాళ్ళ వైఫ్ కూడా అంటే మొన్నే వీడియో పంపింది అనుకోండి, బట్ ఇంకా ఉంటుంది కదా క్లోజ్గా కాన్వర్స్ చేయడంలో. వాళ్ళ వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ధనా నువ్వు ఎంత బాగా ఆడుతున్నావు, గుడ్ గోయింగ్, ప్లీజ్ అలాగే చెయ్యి, ఆల్ ది బెస్ట్ అంటూ చెప్తే ధనరాజ్ అన్నాడు సీజన్ 2 కూడా మందే చూసుకో అని ప్రామిస్ చేస్తూ చాలా గర్వంగా అంటే చాలా హ్యాపీగా తను అనౌన్స్ చేశాడు. ఇక మధ్యలో ఇలా ఉండగా వీళ్ళు ప్రిన్స్ దీక్ష ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళకి సాధారణంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇలా ఇదే బిగ్ బాస్ షో గురించి టీవీలో ఎట్లా వస్తుండొచ్చు, ఎట్లా ప్రసారం అవుతుంది, ప్రోమోస్ ఎలా ఇస్తున్నారు, మన మీద ఏం చెప్తున్నారని ఆసక్తికరమైన క్వశ్చన్స్ అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అడుగుతూ ఉంటే దీక్ష తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత మెల్లిగా వచ్చింది కదా 2 వారాలాగే. సో తను చెప్తుంది నాకు కొన్ని గుర్తులేదు అనేసరికి ప్రిన్స్కి కోపం వస్తుంది. నువ్వు నిన్నే చెప్పావు గుర్తులేదు అంటావేంటి, నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా అని ప్రిన్స్ అటు దీక్ష ఇద్దరు సేమ్ అదే మాటల్ని రిపీట్ చేసుకుంటూ అబ్బా బాబా బాబా ఏంట్రా వీళ్ళు అన్నట్టుగా చిన్న పిల్లలు స్కూల్లో ఒక పెన్సిల్ కోసమో ఇరేజర్ కోసమో కొట్లాడతారు చూడండి, అట్లా కొట్లాడుకుంటూ వస్తారు. ఇక ఛాన్స్ టు టాక్ మీటర్లో మళ్ళీ బిగ్ బాస్ మాట్లాడతాడు. బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు మీరు అందరు ఫోన్ మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ ఎవరన్నా పడుకునే బెడ్ అన్నా త్యాగం చేయాలి, లేదా కాలన్నా త్యాగం చేయాలి అని అనగానే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఒక మ్యాట్రసెస్ని తీసేసి స్టోర్ రూమ్లో పెడుతుంది ముమైత్ ఖాన్. ఎందుకంటే తనకు కాలర్ లేకపోయినా పర్వాలేదు కానీ నేను నువ్వు అలా కాదు, నాకు బెడ్ లేకపోయినా పర్వాలేదు కానీ నేను మాట్లాడతాను అని తను త్యాగం చేస్తుంది. అంటే ఏవో ఒక లిటికేషన్ కదా, కుछ खाने पाने के लिए कुछ खोना पड़ता है అన్నట్లుగా ఏదన్నా కావాలనుకుంటే ఇంకోటి మంచిది మనకు కావాల్సింది వదులుకోవాలి అన్న టైంలో అలా చేస్తుంది మన ముమైత్. ఇక కార్తిక కూడా నెక్స్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతుంది. షీ స్పోక్స్ టు హర్ నాన్నతో మాట్లాడుతుంది, అమ్మతో మాట్లాడుతుంది, వాళ్ళ బాబుతో మాట్లాడుతుంది, వాళ్ళ ఇంట్లో ఉన్న పెట్స్ గురించి అడుగుతుంది. వాళ్ళే సందడిగా సాగిపోయింది. ఇలా ఫోన్ కాల్స్ వీళ్ళే మాట్లాడారు. ఇక మిగిలింది హరితేజ అండ్ ముమైత్, ఇక దీక్ష అండ్ అఫ్ కోర్స్ మన
ఫోన్ కాల్ మన ఎవరు కత్తి మహేష్ గారు కూడా మాట్లాడతారు, కానీ ఎక్కువసేపు మాట్లాడలేదు. యాక్చువల్లీ ముమైత్కి కూడా కాల్ వస్తుంది, కానీ ప్రిన్స్ సరిగా అర్థం చేసుకోక అక్కడ వాళ్ళ ముమైత్ వాళ్ళ అమ్మగారికి కూడా అర్థం చేసుకోకుండా ఆవిడ కూడా ఆ, పాపం కాల్ కట్ అయిపోయే వరకు ఉంటుంది. సో ఇలా కాల్ కాన్వర్జేషన్స్ నిన్న జరిగాయి మన బిగ్ హౌస్లో. వెల్, ఇంకేం హంగామా నడుస్తుందో, ఇంకెన్ని టెన్షన్లు, ఇంకెన్ని ఎమోషనల్ సీన్స్ మనం చూస్తామో, ఇవన్నీ చూడాలంటే బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సిందే. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood.